రద్దు చేయాలి శ్రీ చైతన్య గుర్తింపును వెంటనే రద్దు చేయాలి శ్రీ చైతన్య గుర్తింపును వెంటనే రద్దు చేయాలి శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును వెంటనే సండే క్లాసులు పెట్టడం సిగ్గు దగ్గర తమ్ముడు దగ్గర సండే 10th క్లాస్ క్లాసులు నిర్వహించాం సిగ్గు సండే రోజు క్లాసులు పెట్టడం శ్రీ చైతన్య స్కూల్ సిగ్గు జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ ఉండగానే ఇలా కొంచెం వాళ్ళు ఉందండి. మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ లెసన్స్ కంటిన్యూ చెప్తే ఆ మైండ్ పనిచేస్తారమ్మా కూడా అంతా ఉంటుంది ఆయన టీచర్లు అయితే కాబట్టి దానికి కూడా రెస్ట్ అవసరం ఓకే కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నారు ఉపయోగ చెప్తుంది మీకు యాక్షన్ తీసుకుంటాం ఓకేనా మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీరు కాకపోతే సార్ తప్పు కదా బయట స్టాఫ్ వీడియో తమ్ముడు ఫోన్ ఇస్తారా ఫోన్ మళ్ళీ ఒక్కళ్ళు రాలేదు ఏ సండే కానీ వితౌట్ పర్మిషన్ అంత ఫ్యాకల్టీ కూడా బయటకి నుంచి గవర్నమెంట్ లెక్చరర్స్ వచ్చి సండే రోజు క్లాసులు చెప్పిపోతున్నారు సార్ కావాల్సి అంటే ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర ఇస్తాం మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన కానీ వీళ్ళ పైన కానీ టీచర్స్ వచ్చి సండే రోజు క్లాసులు చెప్పేసి వెళ్తున్నారు వీడియో ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్ చూపిస్తాం మీరు వీళ్ళ వైపు మాట్లాడకండి విద్యార్థులకు న్యాయం చేయండి సార్ సస్పెండ్ కాదు స్కూల్ గుర్తింపు రద్దు చేయండి పిల్లలకు న్యాయం చేయండి అది వేరే ఇష్యూ ఆ ఇష్యూ ఈరోజు జరిగిన ఇష్యూ పైనే సార్ ఏమంటున్నారు 100% ఓకే స్టూడెంట్స్ పిల్లలు ఇక్కడ రండి మేడం ఎవరు ఏ బాగా ప్రాక్టికల్ మార్క్స్ ఏమని చెప్పేసి ఇంటర్నల్ మార్క్స్ కట్ చేసి భయపడుతున్నాం సార్ చెప్తాము మిమ్మల్ని ఎవరికి ఏం చేపించినా మా బాధ్యత మీరు చెప్పినందుకు మిమ్మల్ని ఇంటర్నల్ మార్క్స్ కట్ చేసినా ఏం చేసినా మండల అధికారి సార్ మీకు బాధ్యత ఉంటాడు మేము మీకు అండ ఉంటాము ఎవరు ఇంటర్నల్ మార్క్స్ వేయకుండా ఫెయిల్ చేయమని చెప్పి బెదిరింపు చేస్తే తర్వాత ఏంటనేది కూడా మండల అధికారులు చూస్తే మేము చూస్తాం భయపడకుండా చెప్పండి వితౌట్ పర్మిషన్ ఏమైతే కూడా పర్మిషన్
శివరాస్త పోలీస్ స్టేషన్ కాలు ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ ఈరోజు సండే రోజు పర్మిషన్ లేకుండా క్లాసులు పెట్టి విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేస్తున్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ధర్నా చేయడం జరిగింది. అనంతరం ధర్నా చేస్తున్న సందర్భంలో ఎంఈఓ సార్కి కాల్ చేయడంతో ఎంఈఓ సార్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్కూల్ పైన ఎంఈఓ సార్ కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈరోజు సండే రోజు క్లాసులకు కనుక అటెండ్ కాకపోతే మీ ఇంటర్నల్ మార్క్స్ 20 మా చేతిలో ఉంటాయి, మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, ఇక్కడ ఉన్నటువంటి డీన్ వీళ్ళు విద్యార్థులను బెదిరించడంతో ఈరోజు సండే పూట కూడా ప్రతి సండే క్లాసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న కృష్ణాష్టమి రోజు కూడా హాలిడే, అందరికీ హాలిడే ఉంటే ఆ రోజు కూడా క్లాసులు పెట్టి విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేసి వీళ్ళ ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలతోనే చెలగట మారుతున్నటువంటి యాజమాన్యం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే స్కూల్కి సంబంధించి ఫైర్ సేఫ్టీ లేదు, ఒక గ్రౌండ్ లేదు, బస్సులకు సంబంధించి ఒక ఫిట్నెస్ లేవు, అన్ని అరకొరగా ఉన్నటువంటి ఫ్యాకల్టీకి సంబంధించి క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, అర్హత ఉన్నటువంటి టీచర్స్తోని క్లాసులు బోధించాలని అర్హత లేనటువంటి వాళ్ళతోనే క్లాసులు బోధించడం, డిగ్రీ వాళ్ళని పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. అలాగే సండే రోజు రన్ చేసినందుకు ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి స్కూల్ను సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. అయితే ఈ చైతన్య స్కూల్ పైన ఈరోజు సండే రోజు కూడా క్లాసులు నడుస్తూ ఉన్నాయని చిన్న కంప్లైంట్ రావడంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాస్తవంగా కూడా క్లాసులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి యాజమాన్యానికి ఎలాంటి పర్మిషన్ అనేది మనము గవర్నమెంట్ తరఫున ఇవ్వడం లేదు. అసలు సండే రోజు ఖచ్చితంగా హాలిడేనే పాటించాలి. ఇది పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పిల్లల్ని ఖచ్చితంగా వస్తేనే ఇంటర్నల్ మార్క్స్ అని బెదిరించి వాళ్ళని భయపెట్టి క్లాసులు తీసుకుంటున్నారనే విషయం కూడా గమనించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఒక మెమో అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది స్కూల్ యాజమాన్యానికి. దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ రాకపోతే ఖచ్చితంగా మన గవర్నమెంట్ తరఫున యాక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళకి హెచ్చరిస్తూ ఒక మెమో ఇష్యూ చేయడం జరుగుతుంది పాఠశాల యాజమాన్యానికి. కాబట్టి పిల్లలకు కూడా చెప్పడం జరిగింది, ఏ హాలిడే వచ్చినా కూడా నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి ఫోన్ చేస్తే మేము తగు చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా హాలిడేస్లో స్కూల్కి రావద్దని ఖచ్చితంగా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.